హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టీ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. టీ పెట్టడం అంత బ్రహ్మ విద్యన అనుకోవచ్చు. ఎందుకంటే తరతరాలుగా మనం తాగుతూ వస్తున్నటువంటి ఈ టీ కాఫీస్లో అంత విషయం దాగి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా రోజు మొదలవుతుందనగానే టీతోటే మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే టీ అంత అడిక్ట్ అయిపోయి ఉంటాం. అలాగే మన ఇళ్ళలో తాగే టీకి బయట హోటల్లో తాగే టీకి ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఉంటుంది. అలాగే ప్రతిరోజు మనం తాగే ఈ టీని ఒక 2 రోజులు మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక తెలియని వెలితైతే మనలో ఉంటుంది. రీసెంట్గా కుంభమేళ అయితే వెళ్ళాము. ఆ కుంభమేళలో అడుగడుగున టీ కొట్లు అయితే ఉన్నాయి. టీ షాపులు ఉన్నప్పటికీ అక్కడ జస్ట్ కలర్ మాత్రమే టీ ఉంటుంది, కానీ అసలు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అయితే లేదు. చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు ఎటు చూసినా టీ మాత్రమే కనిపిస్తుంది, కానీ టీ యొక్క ఫ్లేవర్ మాత్రం కనిపిస్తలేదు. మేమైతే చలికాలం వెళ్ళాం కాబట్టి టీ లేనిది అక్కడ ఉండలేము. ఎందుకంటే మార్నింగే చాలా చల్లటి వాతావరణంలో ఉంటాం కాబట్టి. అలాగే 2 రోజుల పాటు ఈ తెలంగాణ స్టైల్ ఫ్లేవర్ ఉన్నటువంటి టీని మిస్ అయిపోయాం. ఇవన్నీ పక్కన పెడితే జనరల్గా టీ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను కదా. ఫస్ట్ మనం టీ పెట్టుకోవాలనుకుంటే మంచి ఫ్యాట్ ఉన్న మిల్క్ని తీసుకోవాలి. 2 కప్పుల మిల్క్ తీసుకొని ఆ 2 కప్పుల మిల్క్కి సరిపడేంత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు టీని మాత్రమే మనం చేసుకుంటున్నాం కాబట్టి 1 కప్పుకు సరిపడా 2 గ్రాముల టీ పౌడర్ని అయితే యాడ్ చేసి మరిగించుకోవాలి. అందులో 2 కప్పుల పాలు పోసి ఉడికించుకోవాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఉడకాలి. ఈ ప్రాసెస్లో ఉండగా 4 స్పూన్ల చక్కెర అయితే యాడ్ చేయాలి. అలాగే వాటితో పాటు అల్లం, ఇలాచీ పౌడర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది ఈ టీ. ఈ ఛాయ్ని వేడివేడిగా ఆస్వాదిస్తూ తాగుతూ ఉండాలి. అప్పుడు అనిపిస్తుంది మనసుకి ఉల్లాసం, తేనీటి అమృతం. ఇంత విషయం దాగి ఉన్నటువంటి ఈ టీలో కాస్త ఓపిక, ప్రేమ కాస్త జోడిస్తే ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇంతలా ప్రాసెస్ని మిస్ అవుతారు కాబట్టి హోటల్లో ఉన్న టేస్ట్కి అలవాటు పడిపోతారు. ఇప్పుడు చెప్పండి, ఈ టీ కాయడంలో చాలా విషయం దాగుందా లేదా అనేది. అవునంటే కామెంట్ చేసి చెప్పండి, అవునా కాదా అనేది. అందుకే తేనీటి విందుగా తరతరాలుగా మనం టీని తాగుతూ వస్తూ ఉన్నాం.